అందుకే ధైర్యం చేసి నా మనసులో ఉన్న మాటని మీ నాన్నమ్మకి చెప్పేశాను. తను నా ప్రేమని ఓకే చెప్పింది. అప్పటినుంచి ఇద్దరం చెట్టా పట్టాలేసుకొని తిరిగేవాళ్ళం. చివరిగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇది టూకీగా మా ప్రేమ కథ. నానమ్మ, మీ ప్రేమ కథ విన్నాక నాకు ఒక విషయం తెలిసింది. చెప్పనా? చెప్పు. తాతయ్యకి నువ్వంటే ఎంతో ఎంతో ఇష్టమని. తాతయ్య, నానమ్మ మీద నీకున్న ప్రేమని ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తావ్? మీ నానమ్మంటే నాకు ప్రాణమని. డాక్టర్, అసలు మా అమ్మకి ఏమైంది? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది? ఇంట్లో ఏం జరిగినా అది నా మధుయే చేసిందని చెప్తుంది. నేను మా అమ్మకి భోజనం తీసుకుని వెళ్తుంటే మా మధు తీసుకుని వెళ్ళిందని తన్ని కొట్టేంత పని చేస్తుంది. మా అమ్మ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అమ్మ తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల చిన్న మెదడులో నరాలు చిట్లి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. మా అమ్మకి ఇప్పుడు క్యూర్ అవుతుంది డాక్టర్. అది నా చేతిలో లేదు. మీ అమ్మగారు టైం టు టైం మెడిసిన్ వాడాల్సిందే. ఒక్కరోజు మిస్ అయినా చాలా డేంజర్ అవుతుంది. డేంజర్ అంటే ఏమవుతుంది డాక్టర్? అది మెల్లమెల్లగా మీ అమ్మ అందరి ఫేసెస్ మర్చిపోతారు. ఒకరిని చూసి ఇంకొకరు అనుకుంటారు. తన ఊహించుకుందే నిజమని అన్నట్టు మాట్లాడుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అది స్టేజ్ మారకుండా మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. రే తేజ. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? అసలు నీ హెల్త్ ఏం బాగోలేదు. పద పడుకుందు, లోపలికి వెళ్దాం. అది కాదురా నేను చెప్పేది. అమ్మా పదమ్మా, లోపలికి వెళ్దాం. పద. మీ మాటలు మా అత్తయ్య విందా? అంత క్లియర్గా వింది. నువ్వు చెప్పినట్టే చెప్పాను. థ్యాంక్స్ డాక్టర్. గుడ్. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అత్తయ్య, మీకు మీరే నాకు పిచ్చి ఉంది అని నమ్మేలా చేస్తాను. చూడండి. రే తేజ, ఆ డాక్టర్ ఏంటిరా నా గురించి అంటుంది? ఆ స్వాతి ఏమో నిజాన్ని అబద్ధమని చెప్పింది. ఈ డాక్టర్ ఏమో నాకు లేని పిచ్చి ఉందంటుంది. అసలు నాకేం అర్థం కావడం లేదురా. నిజంగానే నాకు పిచ్చి ఉందంటావా? చాచా, నీకేం పిచ్చి లేదమ్మా. నువ్వు బాగానే ఉన్నావు. ముందు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకోమా. రే, అసలు నాకేమైందో చెప్పరా?
అంతా చెప్తానమ్మా. నీ తలకి తగిలిన దెబ్బ వల్ల, నీ బ్రెయిన్లో నరాలకి జరిగిన డ్యామేజ్ వల్ల నువ్వు మనుషుల్ని పోల్చుకోవడం మర్చిపోతున్నావట. ఎవరినైనా నువ్వు చెడ్డవాళ్ళనుకుంటే వాళ్ళ మీద నీ ఒపీనియన్ అలాగే ఉంటుందట. నువ్వు ఊహించుకున్నదే నిజం అనుకుని అలా మాట్లాడతావంటమ్మా. నిజమా? అవునమ్మా. నీ తలకు దెబ్బ తగిలి నువ్వు స్పృహలో లేనప్పుడు మేము నీకు చాలా స్కానింగ్ చేయించాం. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు అలా చెప్తున్నారు. కొన్నాళ్ళు ఈ టాబ్లెట్ నువ్వు మిస్ అవ్వకుండా వేసుకుంటే అంతా సెట్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. నిజంగా నాకు నయం అవుతుందంటావారా? నేను నీ కొడుకునమ్మా. నా మాట కూడా నువ్వు నమ్మవా? నీ మాట నమ్ముతాన్రా. అయితే ఈ టాబ్లెట్ వేసుకో. నువ్వు మునుపటి అమ్మలా ఉంటావు. సరే, ఆ. ఆ వాటర్ ఇవ్వు. పడుకోమ్మా, పడుకో. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, రేపు సింధుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకేనా? నిజంగా మా అమ్మ సింధుని మా ఇంట్లో మాతో పాటు ఉండడానికి ఒప్పుకోకపోతే నేను కూడా ఆ ఇంట్లో ఉండను. నన్ను తీసుకెళ్ళడానికి యశ్ ఒప్పుకున్నా అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు. ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ అక్కడ అత్తయ్యతో లేనిపోని గొడవలు అవుతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? యష్ని పిల్లల్ని మావయ్యని వెళ్ళమని చెప్తే అదే కరెక్ట్. సింధు, ఏంటి ఇలాగే కూర్చొని ఉన్నావు? ఇవాళ మనం వెళ్తున్నాం రాత్రే చెప్పాను కదా, ఇంకా బట్టలు ఎందుకు సర్దుకోలేదు? త్వరగా సర్దే అమ్మా. నాన్నతో పాటు కలిసి వెళ్ళిపోదాం. యష్, తొందరపడకుండా నిదానంగా ఆలోచించు. అసలే అత్తయ్య నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీతో వస్తే అత్తయ్యని ఇంకా డిస్టర్బ్ చేసిందని అవుతాను. నా మాట విని నువ్వు మావయ్య పిల్లలు వెళ్ళండి. నేనేం ఫీల్ అవ్వను. నువ్వే కదా సింధు, నేను వస్తేనే నాతో పాటు పిల్లలు కూడా వస్తారన్నావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఆ మాట అన్నాను యష్, కాదనడం లేదు. కానీ నేనిప్పుడు మీతో పాటు రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు యష్. ఈ టైంలో నేను రావడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. వాళ్ళ అమ్మని ఎలాగోలా ఒప్పిస్తానని చెప్పాడు కదా సింధు. నువ్వింకేం ఆలోచించకుండా బయలుదేరు. అది కాదు భాగ్యం, అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో మనకేమీ తెలీదు. యష్ చెప్తూనే ఉన్నాడు కదా అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదని. అది తెలిసి కూడా నేను అక్కడికి వెళ్ళి అత్తయ్యని ఇంకా ఇబ్బంది పెట్టమంటావా? అది నాకు ఇష్టం లేకనే వెళ్ళమంటున్నాను. ఒరే మనవడా, సింధు అక్కడ మీతో పాటు ఉండడానికి మీ అమ్మ ఒప్పుకోకపోతే నువ్విక్కడికి వచ్చేసి మాతో పాటు ఉండడం కన్ఫామే కదా? కన్ఫర్మ్ భాగ్యం. అయితే ఒక పని చెయ్యి, ముందు నువ్వు సింధు వెళ్ళండి. మీ అమ్మ సింధుని ఇంట్లోకి రానిస్తే నాకు ఫోన్ చేయి. వెంటనే మీ నాన్న పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాడు. లేదంటే నువ్వు సింధు తిరిగి వచ్చేయండి, సరేనా? అలాగే భాగ్యం. పిల్లలు మీకు ఓకేనా? ఓకే జేజీ. మా అమ్మ చెప్పింది నిజమే రేష్. ముందు మీ ఇద్దరు వెళితే అక్కడ మీ అమ్మ విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకైనా మంచిది మీరు అక్కడికి వస్తున్నట్టుగా మీ అన్నయ్యకి కానీ మీ వదినకి కానీ ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు మీ అమ్మని ప్రిపేర్ చేసి ఉంచుతారు. సరే నాన్న.
తేజ మీ అమ్మ టాబ్లెట్ వేసుకుందా? ఇప్పుడే దగ్గరుండి వేసొచ్చాను. నువ్వు చెప్పినట్టే మా అమ్మ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది మధు. నా ప్లాన్ ఎప్పుడు మిస్ అవ్వదు తేజ. మెంటల్గా మీ అమ్మ బాగా వీక్ అవ్వాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అత్తయ్య పూర్తిగా మన చేతుల్లో కీలుబొమ్మ అయితేనే మన ఆటలు సాగుతాయి. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. కాల్ కట్ చేయనా మధు? వద్దు, కాల్ కట్ చేయకు. నా గెస్ ప్రకారం ఇప్పటికే మీ తమ్ముడు మీ అమ్మకి చాలాసార్లు ఫోన్ చేసి ఉండాలి. అత్తయ్య దగ్గర ఫోన్ లేకుండా మనం చేశాం కదా. ఇప్పుడు మనం కూడా రెస్పాండ్ కాకపోతే మరిది గారికి డౌట్ వస్తుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో అనయ్య, కాల్ లిఫ్ట్ చేయడానికి ఏంటి ఎంతసేపు? లేదురా, నేను వాష్రూమ్లో ఉన్నాను. జస్ట్ ఇప్పుడే వచ్చాను. సరే, నువ్వు వదిన ఎలా ఉన్నారు? ఓకేరా, పర్లేదు. అమ్మ ఎలా ఉంది? నేను ఎన్నిసార్లు అమ్మకు కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదేంటి? ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగోలేదురా. నువ్వు ఇప్పటి వరకు రాకపోయేసరికి నీకు అమ్మ కన్నా ఆ సింధువే ఎక్కువైందా అని నీ మీద అమ్మ చాలా హర్ట్ అయింది. నేను నెక్స్ట్తో అస్సలు మాట్లాడినని కోపంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిందిరా. అవును మరిది గారు, అత్తయ్య అసలు రూమ్లో నుంచి బయటికి రావడం లేదు. టిఫిన్, భోజనం అన్నీ నేనే రూమ్కి తీసుకువెళ్ళి అత్తయ్యకి తినిపిస్తున్నాను. మీ విషయంలో అత్తయ్య చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడేంట్రా, ఎందుకు కాల్ చేసావు? అమ్మతో మాట్లాడాలా ఏంటి? అదేం లేదన్నయ్య, నీకు వదినికి ఓ విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంటి ఆ విషయం? నేను సింధుని తీసుకొని మన ఇంటికి వస్తున్నాను. ఏంట్రా నువ్వు అనేది? ఆ సింధుని తీసుకొని నువ్వు ఇక్కడికి వస్తున్నావా? అవునన్నయ్య. ఒరేయ్, నీకు మైండ్ నుండి పని చేస్తున్నావా? అసలు ఆ సింధు వల్లే కదరా మన ఇంట్లో ఇంత గొడవ జరిగి అమ్మకి నాన్న దూరం అయ్యి అమ్మ పరిస్థితి మరింత దయనీయంగా అయిపోయింది. అది తెలిసి కూడా మళ్ళీ ఎందుకురా తప్పు చేస్తున్నావు? మరిది గారు, తొందరపడి సింధుని మాత్రం ఇక్కడికి తీసుకురాకండి. సింధు వస్తే అత్తయ్య తట్టుకోలేరు. ఇప్పటికే మీరు మీ అమ్మకి చెప్పకుండా ఆ సింధు దగ్గరికి వెళ్లారని తెలిసి అత్తయ్య సగం చచ్చిపోయారు. ఇప్పుడు ఆ సింధుని మన ఇంటికి తీసుకొచ్చి అత్తయ్య గారిని పూర్తిగా చంపకండి. మీకు దండం పెడతాను. ఆ అత్తయ్యని ప్రశాంతంగా బతకనివ్వండి ప్లీజ్ మరిది గారు. వదినా, మీరేం కంగారు పడకండి. సింధు విషయంలో అమ్మని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. అదంతా నేను చూసుకుంటాను. ఎలా ఒప్పిస్తావురా అమ్మని? నాటకమాడి మనల్ని మోసం చేసిన ఆ సింధుని మళ్ళీ మన ఇంటికి తీసుకురావడానికి నీకు సిగ్గుగా లేదు? మరిది గారు, సింధు వల్ల ఇప్పటి వరకు జరిగింది సరిపోలేదా? మళ్ళీ సింధుని ఇక్కడికి తీసుకొస్తే మన ఇంట్లో ఏ సునామీని సృష్టిస్తుందో అని నాకు భయంగా ఉంది. మావయ్య దూరం అయ్యారని అత్తయ్య ఇప్పటికే కుక్కిపోయారు. ఇప్పుడు ఆ సింధు వస్తే అత్తయ్య గుండె బద్దలైపోతుంది. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? వదినా, అమ్మ విషయం నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు? నాకు తెలీదా సింధుని చూస్తే అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో?
అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వస్తున్నాను. సింధుని ఇక్కడికి తీసుకురావడం మాకైతే ఇష్టం లేదురా. అన్నయ్య, నీ పర్మిషన్ అడగడానికి నేను కాల్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కాల్ చేశాను. ఉంటాను. రే, రే, రే. యష్, యష్. ఛే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ తమ్ముడు సింధు ఇక్కడికి వస్తే మీ అమ్మ జరిగిన నిజమంతా వాళ్ళకి చెప్పేస్తుంది తేజ. అదే కాని జరిగితే మన ఆశలు, కోరికలు, మన బంగారు భవిష్యత్తు అన్నీ బాంబ్ బ్లాస్ట్ అయినట్టు బూడిదలు కలిసిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం మధు? సింధుని ఇక్కడ తీసుకురావద్దని మనం ఎంత చెప్పినా వాడు వినట్లేదు కదా. చెయ్యాలి తేజ, మనం ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే ఆ సింధు చేతిలో నేను, మీ తమ్ముడి చేతిలో నువ్వు ఫుల్లుగా బుక్ అయిపోతాం. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయగలం మధు? ఆల్రెడీ తమ్ముడు సింధుతో అక్కడ స్టార్ట్ అయ్యే ఉంటాడు కదా. అదే ఆలోచిస్తున్నాను. అమ్మ సింధు, ఒక క్షణం ఆగవే. ఇదిగో అమ్మవారి కుంకుమ గుళ్ళో నుంచి చిలకమ్మ చేత తెప్పించాను. పెట్టుకో, నీకంతా మంచి జరుగుతుంది. పిచ్చి సింధు, ఇంకా ఎందుకే భయపడతావు? యష్ మాటిచ్చాడు కదా వాళ్ళమ్మని ఒప్పిస్తాను అని. ధైర్యంగా వెళ్ళు. ఒకవేళ మీ అత్తయ్య నిన్ను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోతే నీ మొగుడు నీతో పాటు ఇక్కడికి తిరిగి వచ్చేసి నీతో పిల్లలతో కలిసి ఇక్కడే ఉండిపోతానని నాకు మాట కూడా ఇచ్చాడు కదా. ఏది జరిగినా నీకు లాభమే. ఒరే మనవడా, అక్కడ మీ అమ్మ సింధుని ఒక్క మాట అన్నా సరే నేను ఒప్పుకునేదే లేదు. నీ పెళ్ళాం మీద మాట పడకుండా నువ్వే చూసుకోవాలి. పొరపాటున మీ అమ్మ నోరు జారిందనుకో, ఒక్క క్షణం కూడా మీరు అక్కడ ఉండద్దు. వెంటనే తిరుగు టపా కట్టేయండి. అర్థమైందా? యష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండానే ఇక్కడ చాలా పెద్ద మాట చేశావురా. జాగ్రత్త. మీ అమ్మ మొండితనం, మూర్ఖత్వం నీకు తెలియంది కాదు. నిన్ను నమ్మి సింధు నీతో వస్తుంది. అక్కడ తనకి ఎలాంటి అవమానం జరగకుండా చూసుకోరా. సరే నాన్న. సింధు, వెళ్దామా? రిషి, శశి, అమ్మా నాన్న లేకుండా మీరు ఉండగలుగుతారా? నాన్న నువ్వు కలిసి ఉంటే చాలమ్మా. నేను శశి ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. నువ్వు నాన్న ఇప్పుడు వెళ్తున్నారు. నానమ్మ ఒప్పుకుంటే రేపు మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. ఒక్కరోజే కదమ్మా, ఏం కాదులే అసలా. మా గురించి నువ్వేం దిగులు పడకమ్మా. వెళ్ళొస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒరే మనవడా, మనం మిర్చి బజ్జీలు చేసుకుని తిందాం పదండి. అమ్మా, అమ్మా, ఏంట్రా?
యశ్ సింధు వచ్చారమ్మా. నిజంగా యశ్ వచ్చాడా? అవునమ్మా, ఎక్కడ్రా వాడు? హాల్లో ఉన్నారమ్మా. రే యశ్, రే యశ్, రే యశ్, యశ్ వచ్చేవారా? నీకోసం ఎదురు. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనమ్మా, నీ కొడుకుని, యష్ని. ఏయ్, నువ్వేంట్రా? కాదు కాదు కాదు, రే తేజ, తేజ ఇట్రారా, ఇట్రా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? వీడు యశ్ కాదురా, వేరే ఎవరో. తను యశ్ కాకపోవడం ఏంటి అత్తయ్య? సరిగ్గా చూడండి, తను మీ అబ్బాయి. భారతి గారు రాలేదని బాధపడ్డ మీరు తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా అనటం ఏం బాలేదత్తయ్య. మీరు ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు? ఏయ్, నాకు తెలిసే నువ్వే ఏదో మాయ చేస్తున్నావు. నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు. నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు. అనయ్య,